రాష్ట్రం ఏర్పడి మరో 2 రోజుల్లో పుష్కరం నిండనుంది. ఈ మేరకు ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హాజరు కానుండడంతో భద్రతా ఏర్పాట్లలో వైఫల్యం లేకుండా చూస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లపై మా ప్రతినిధి శివరామకృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్నాయి. అయితే ఇక్కడ పరిస్థితిని చూస్తే కనుక దాదాపుగా 70% వరకు ఇప్పటికీ ఏర్పాట్లు పూర్తయినట్టుగా కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లను అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చేటువంటి మంత్రులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ అట్లాగే మిగతా ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్కి సంబంధించి కానీ అట్లాగే భద్రతాపరమైన విషయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆ రోజు జూన్ 2వ తేదీన ఉదయం ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి జెండా ఆవిష్కరణ చేయనున్నారు. అయితే ఈ పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి గేట్ నెంబర్ 6 నుంచి ఆయన లోనికి వచ్చి ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి జెండా ఆవిష్కరణ చేయనున్నారు. జెండా ఆవిష్కరణ చేసిన దాని పక్కనే ప్రధానంగా ఉన్నటువంటి వేదిక పైన పోడియం నుంచి ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఆ వేదిక నుంచి కుడివైపున మెజిస్ట్రేట్స్ అట్లాగే ఎడమ వైపున ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రతినిధులు కూర్చునే విధంగా ఏర్పాట్లను అయితే చేశారు. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లను దాదాపుగా 70% పూర్తయినట్టుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పరేడ్ కూడా నిర్వహించారు. 2 సార్లు పరేడ్ రిహార్సల్స్ అట్లాగే కార్యక్రమానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ని కూడా ఈరోజు ఉదయం నిర్వహించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అట్లాగే రేవంత్ రెడ్డి అట్లాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు గేట్ నెంబర్ 11 నుంచి కూడా లోనికి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మన వెనకాల చూడొచ్చు కాకతీయ కళాతోరణం ఏదైతే ఉందో అది ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా కొంతమంది లోనికి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఓపెన్ టాప్ జీప్లో గౌరవ వందనం స్వీకరించేందుకు ఈ ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ పనులు కూడా ఇప్పటికే పూర్తిగా వచ్చినాయి. అట్లాగే ఇదే జూన్ 2వ తేదీన ఇక్కడికి దాదాపు 4000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. అట్లాగే ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని సంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా వేడుకలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికీ అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధాన వేదికకు అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడంతో పాటు తెలంగాణ కళారూపాలు ఏవైతే ఉన్నాయో జానపద సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రదర్శించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వాటిని ప్రదర్శించేందుకు కూడా కళాకారులు కూడా హైదరాబాద్కి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలున్న నేపథ్యంలో కొంతమంది మంత్రులు వారి జిల్లాల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి హన్మకొండలో అట్లాగే ఖమ్మంలో బట్టి విక్రమార్క, సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్, వికారాబాద్లో గడ్డం ప్రసాద్ అట్లాగే ఇక్కడ హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా అన్ని చోట్లలో కూడా అన్ని మౌలిక వసతుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో కూడా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తల్ని కూడా ఇప్పటికీ ప్రజలకు అందజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ చూస్తే కనుక ఇటు ట్రాఫిక్ సంబంధించి పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ దారి మళ్లింపు చర్యలు కూడా ఉంటాయని చెప్పి ఇప్పటికి పోలీసులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జూన్ 2న ముఖ్యమంత్రి మాట్లాడనున్నటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది చాలా కీలకంగా ఉండనున్నట్లు కూడా తెలుస్తోంది. గత ఏడాదిలో ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. అట్లాగే రానున్న కాలంలో ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టనున్నారు, అట్లాగే ఎలాంటి పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించి కానీ లేదంటే రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన గురించి కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా ప్రజలకు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండే విధంగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా చూస్తే కనుక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఇప్పటికీ దాదాపు 70 నుంచి 80% వరకు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎన్ రమేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.